పూరి జగన్నాథ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా ఆర్ఎంఓ రఫీ టీవీ9కు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది టెస్ట్ చేసి చెప్పాలని తనని సిట్ వాళ్ళు కోరారని అన్నారు ఆయన. పూరి జగన్నాథ్ నుంచి 5 ml రక్తంతో పాటు 50 వెంట్రుకలు, 10 చేతి వేళ్ల గోళ్లు, 10 కాలివేళ్ల గోళ్లు తీసుకున్నట్టుగా వివరించారు. రక్తం, వెంట్రుకల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుస్తుంది అంటున్న ఆర్ఎంఓ రఫీతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలన విషయం డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న 12 మంది సినిమా తారలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నిన్న పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు విచారించారు. 11 గంటల పాటు సాగిన విచారణలో వైద్యులు కూడా పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ సర్జన్గా ఉండి ఆర్ఎంఓగా ఉన్న రఫీని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పిలిచింది. పూరి జగన్నాథ్ తాను స్వయంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దాంట్లో ఆయన డ్రగ్ తీసుకున్నాడా లేదా అనే విషయం బయటపడుతుంది. నిన్న ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నటువంటి ఆర్ఎంఓ ఉస్మానియా రఫీ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న మీరు సెట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు. పోలీసులు మిమ్మల్ని ఏమని కోరారు? వాళ్ళు మీకు ఏమని కాల్ చేశారు? నిన్న దరిదాపుగా మధ్యాహ్నం అంటే 3 గంటల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీస్ వారు అంటే సూపరింటెండెంట్ లెవెల్ అతను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఇక్కడికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి మీ యొక్క ఆర్ఎంఓ గారు, మీరు ఒక ల్యాబ్ టెక్నీషియను, మీ స్టాఫ్ని తీసుకొచ్చినట్టయితే ఇక్కడ మెడికల్ చెకప్ చేసి బ్లడ్ షాంపుల్, తర్వాత ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే కోరుకున్నదో హెయిర్స్, నెయిల్స్ తీయడానికి గాను మీ ప్రజెన్స్లో ఉంటే బాగుంటుంది, మీరు రావాలని రిక్వెస్ట్ చేసిన సందర్భంలో అతను ఒక రిక్వెషన్ తీసుకొని నేను మా స్టాఫ్తో అంటే ఒక పీజీ డాక్టరు, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ను, మరి మా స్టాఫ్ను వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళిన తర్వాత దరిదాపుగా 5:30 అయింది. అక్కడ 5:30 ప్రాంతం నుంచి అక్కడ వెయిటింగ్లో ఉన్నామంటే రాతపూర్వకంగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే రిక్వెషన్ వాళ్ళు మాకు రాయడము, తర్వాత ఆ రిక్వెషన్ని బట్టి మేము ఏమేమి చేయాలనేది ఎఫ్ఎస్ఎల్ ఎక్కడైతే రెడీ హిల్స్లో ఉందో ఇటువంటి నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి గాను ఏమేమి తీసుకోవాలని వాళ్ళతో డిస్కస్ చేసి, అంటే ముందు బ్లడ్ తీసుకోండి 5 ml కాంటెంట్, అవి కూడా స్పెషలైజ్డ్ కంటైనర్స్ ఉంటాయి, ఎఫ్ఎస్ఎల్ నుంచి తీసుకోండి అంటే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు మళ్ళీ ఆ కంటైనర్ తీసుకొచ్చే వరకు మేము ఆగి 3 టెస్ట్ ట్యూబ్లలో 2 ml, ఒక 100లో 1 ml పూర్తిగా 5 ml తీసుకొని భద్రంగా ఉంచి ఆ తర్వాత హెయిర్స్ తీసుకోవడం జరిగింది. హెయిర్స్ కూడా స్కాల్ప్ నుంచి తీసుకోవాలి అంటే ఆయన పూర్తిగా సహకరించాడు. ఆ తర్వాత నెయిల్స్ కూడా అతను నెయిల్ కట్టర్ ఇవ్వడంతో ఆయనే కట్ చేసి నెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ మూడింటితోటి నార్కోటిక్స్ డ్రగ్ తీసుకున్నాడా లేదా, ఎప్పటివరకు అడిక్ట్ అయినాడా అనేది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు నిన్న మీరు వెళ్ళిన సమయంలో పూరి జగన్నాథ్ మీకు సహకరించాడా? అంటే పోలీసులు సహకరించారని చెప్తున్నారు, కానీ ఒక డాక్టర్గా మీరు ఆయన అబ్జర్వ్ చేశారు. ఆయన ముఖ కవళికలు కావచ్చు, లేకపోతే మీరు బ్లడ్ శాంపిల్, హెయిర్, నెయిల్స్ తీసుకున్న సమయంలో ఏ రకంగా ఉన్నాడు? ఆయన కోఆపరేట్ చేసే విధంగా ఉన్నాడా? ఆయన చాలా చక్కగా స్పందించాడు, హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడాడు. బీయింగ్ ఏ డాక్టర్ నేను కూడా ఆయన ఉత్సాహపరిచాను. మీకేమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా అంటే నాకు బీపీ లేదు డాక్టర్ గారు, షుగర్ కూడా లేదంటే ఒకసారి చూస్తాను నేను అని చెప్పేసి నేను చూడడం జరిగింది. చాలా ఖచ్చితంగా నార్మల్ లెవెల్స్లో అంటే 128 ఉంది. షుగర్ కూడా ల్యాబ్ టెక్నీషియన్ తోటి అప్పటిదప్పుడే చెకప్ చేయించాను, అది కూడా 90, అంటే దట్ ఈస్ నార్మల్. అంటే ఇటు షుగర్ లేదు, బీపీ లేదు. తనతో మాట్లాడడం, చెకప్ కూడా చేశాను, అంతా ఫిట్గా ఉన్నాడు. ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చక్కగా ఇచ్చాడు, ఏమాత్రం టెన్స్గా ఫీల్ కాలేదు ఆయన. మీరు తీసుకున్న సమయంలో బ్లడ్ ఎంత శాంపుల్ తీసుకున్నారు, హెయిర్స్ ఎన్ని తీసుకున్నారు, నెయిల్స్ ఎన్ని తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటే అతను డ్రగ్ తీసుకున్నాడా లేదనే విషయం బయటపడే అవకాశం ఉంది? స్టాండర్డ్స్ ప్రకారంగా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా 5 ml బ్లడ్ అంటే 5 ml తీసుకోవడం జరిగింది. హెయిర్స్కి వచ్చేసి మినిమం 20 హెయిర్స్ తీసుకోమని చెప్పారు. మినిమం 20 to 100 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 20 మినిమం తీసుకోమంటే ఒక 50 వరకు హెయిర్స్ తీసుకోవడం జరిగింది. నెయిల్స్ అంటారా, మొత్తం ఇవన్నీ చేతుల ప్రతి ఫింగర్ నుంచి తీసుకోవడం జరిగింది, కాళ్ళది కూడా ప్రతి ఫింగర్ టోస్ నుంచి తీసుకోవడం జరిగింది. సార్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పూరి జగన్నాథ్ అనే వ్యక్తి ఒక పెద్ద డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. కానీ ఒక సీనియర్ డాక్టర్గా మీరు ఆయన అబ్జర్వ్ చేసిన సమయంలో మీరు తీసుకున్నప్పుడు ఏదైనా టెన్షన్ పడడం కానీ, లేకపోతే నిజంగా డ్రగ్ తీసుకున్నట్టు ఉన్న ఆనవాళ్ళు కానీ ఏమైనా కనిపించాయి మీకు? అట్లాంటిది ఏం నాకు కనిపించలేదు. అంటే ఆ క్వశ్చన్ కూడా రేజ్ కాలేదు, అంటే మీరు తీసుకున్నారా లేదని నేను కూడా అడగలేదు. ఓన్లీ దాని మట్టుకే మమ్మల్ని పరిమితం చేశారు. అంటే ఫిట్నెస్ ఇవ్వండి, బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయండి,
తర్వాత హెయిర్స్ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం అంత మట్టుకే అన్నారు, కానీ ఆయన క్వశ్చన్ వేయడం కానీ అంటే మీరు తీసుకున్నారని అడగడం కానీ జరగలేదు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి శాంపుల్స్ ద్వారా నిజంగా ఆయన డ్రగ్ తీసుకుంటే అది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు 90 days వరకు బాడీస్లో ఉంటారని చెప్తున్నారు, లేదు కొంతమంది చెప్తున్నారు అనమాట 3 రోజుల వరకే ఉంటుందనేది. ఏ డ్రగ్ ఎంత మేరకు ఉంటుంది, మీరు తీసుకున్నటువంటి శాంపుల్స్ ద్వారా నిజంగా పూరి జగన్నాథ్ డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది బయటపడే అవకాశం ఉందా? అది పూర్తిగా FSL ల్యాబొరేటరీకి సంబంధించిన క్వశ్చన్, అది వాళ్ళు నిర్ధారిస్తారు. వాళ్ళకు ప్రామాణికంగా ఏ విధంగా ఉంటే వాళ్ళు అధికంగా చెప్తారు, వాళ్ళు నిర్ధారించవచ్చు అని చెప్పారు కాబట్టి దాని ప్రకారమే పంపించడం జరిగింది. మీరు ఇక ఫైనల్గా ఆయన వచ్చే సమయంలో ఆయనతో మీతో ఏమైనా మాట్లాడా? డాక్టర్లుగా మీరు అక్కడ వెళ్ళి దాదాపు 5 గంటల పాటు ఉన్నారు కదా, మీకేమైనా ఆయన కొంచెం సమాచారాన్ని కానీ ఏమైనా ఇచ్చాడా? మీరేమైనా డౌట్స్ అతను అడిగారా? అట్లాంటిది ఏం అడగలేదండి, వాళ్ళు కూడా అది ఎంకరేజ్ చేయలేదు, ఎక్కువ ఏం మాట్లాడొద్దని చెప్పారు. కాబట్టి మాకు కూడా సీక్రెసీ, వాళ్ళ ఇంట్రాగేషన్ వాళ్ళ అభ్యంతరం లేకుండా మేము మా మట్టికే అంటే బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడము, నెయిల్స్ తీయడము, హెయిర్స్ తీసేయడము, ఆ తర్వాత ఆయన ఉత్సాహపరిచి మీకు బీపీ షుగర్ లేదంటున్నారు, మేము ఒకసారి చెక్ చేస్తానంటే చెక్ చేయడం ఇంత మట్టుకే జరిగిందండి. కేవలం పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఫస్ట్ డే విచారించారు కాబట్టి తీసుకొచ్చారా, లేకపోతే ఇంకా 11 మంది ఈ రోజు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఆగస్టు 3 వరకు కూడా చాలామంది వస్తారు. వాళ్ళందరినీ కూడా ఇదే రకంగా టెస్ట్ చేస్తామని ఏమైనా సిట్ అధికారులు చెప్పారా? నిన్న చెప్పారు, ఈ విధంగా ఇవాళ మొదటి పర్సన్ ఇతను, నెక్స్ట్ ఆన్వర్డ్స్ కూడా ఒక్కొక్కరిని చేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది నిన్న పూరి జగన్నాథ్కి టెస్టెస్ అని చేసినటువంటి వ్యక్తి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు, 5 ml బ్లడ్ తీసుకున్నారు, దాదాపుగా 50 హెయిర్స్ తీసుకున్నారు. ప్రతి నెయిల్కి సంబంధించి అటు చేతులకు ఉన్నటువంటి నెయిల్స్ కావచ్చు, కాళ్ళకు ఉన్నటువంటి నెయిల్స్, మొత్తం 3 రకాల శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో FSLకి ఆ శాంపిల్స్ అన్ని కూడా పంపించారు. FSLలో చాలా స్పష్టంగా బయటపడుతుంది పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడాడా లేదనేది డాక్టర్ రఫీ అయితే చెప్తున్నారు. నిన్నంతా కూడా 5 గంటల పాటు ఆయన సిట్ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు. 5 hours పాటు ఉండి పూరి జగన్నాథ్ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాత ఆయన వచ్చారు. అదే సమయంలో పూరి జగన్నాథ్ చాలా ఉల్లాసంగా ఉన్నాడు, ఆ ఫేస్లో ఎటువంటి టెన్షన్ కనిపించలేదు, ఆయన బీపీ కూడా నార్మల్గా ఉంది, చాలా ఫిట్గా ఉన్నాడు మనిషి అనేది డాక్టర్ చెప్తున్నారు. కానీ డ్రగ్ తీసుకున్నాడా లేదనేది మాత్రం మొహకౌకలను బట్టి తెలియదు. అది ఖచ్చితంగా FSLకి వెళ్ళిన తర్వాతనే బయటపడుతున్న విషయాన్ని మాత్రం ఉస్మానియా RMO రఫీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, TV9 హైదరాబాద్.